విశ్వనాథపేటలో పైడిమిట్ల కరుణకుమారి 41 సంవత్సరాలనే ఆమెని వాళ్ళ భర్త కత్తిపోట్లు పొడిచాడు మెడ మీద, శరీరం మీద. ఈ విషయంగా ఆమెని హాస్పిటల్లో చేర్చడం కూడా జరిగింది మనోళ్ళు. ఆమెకి ఎందుకంటే ఆమెకు ఎవరు లేరు, వైజాగ్ మనిషి. యాక్చువల్గా దీని విషయం ఏమంటే గుంజి వెంకటశేషరావు ఇతను మన బెట్టుగుంట్లో లోకో పైలట్గా పనిచేస్తాడు. ఇతను యాక్చువల్గా మొదటి భార్య వచ్చేసి శ్రీలేఖ కావాలి. ఆమె 5 years బ్యాక్ పెళ్ళయింది. ఆమెతో కూడా ఆమెకి ఒక కుమార్తె కూడా, ఒక ఆడపిల్ల కూడా ఉంది, 2 ఏళ్ళ ఆడపిల్ల. ఆమెతో కూడా గొడవపడి విడిపోయేసి ఇప్పుడు సెకండ్గా ఈ పైడిమిట్ల కరుణకుమారితో కూడా సహజీవనం చేస్తున్నాడు. నిన్న రాత్రి అంటే ఒక 4/2/2026 రాత్రి 8:30 ఆ టైంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యతో మాట్లాడుతూ ఇద్దరికి మాట పెరిగి ఆమెనే ఈ కూరగాయలు వచ్చి చాకుతో పొడవడం జరిగింది. కారణం ఏమంటే ఈ మధ్య అతను మొదటి భార్య వాళ్ళ ఇంటికి పోతూ చిన్న బిడ్డను పోయి చూడని పోతున్నారని చెప్పేసి విషయంగా ఈమె వాగ్వివాదం చేసి వాళ్ళ ఇంటికి ఎందుకు పోతావు, పోకూడదని అనే విషయంగా ఇద్దరికి కూడా గొడవ జరుగుతుందండి ఈ మధ్య. నిన్న రాత్రి కూడా గొడవ జరిగింది. ఆవేశంలో అతను కూరగాయలు చాకుతో ఆమెని గొంతు పైన తర్వాత శరీరంలో పొడవడం జరిగింది. తర్వాత వెంటనే మా బిట్రగుంట ఎస్ఐ, ఎందుకంటే ఎవరు లేరు ఆమెకి, వైజాగ్ ఫోన్ చేశాడు, వైజాగ్కి వాళ్ళని రమ్మని ఫోన్ చేశాము. ఈ లోపల బిట్రగుంట ఎస్ఐ ఆమెను తీసుకొచ్చి ఏరియా హాస్పిటల్ కావల్లో ప్రథమ చికిత్స చేసి తర్వాత మెరుగైన చికిత్స కోసం నారాయణ హాస్పిటల్, మన నెల్లూరు నారాయణ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఆమె ప్రస్తుతము ట్రీట్మెంట్ పొందుతోంది. ప్రాణాపాయం లేదు, స్టేబుల్గా ఉంది ఆమె ఆరోగ్యం. ఇది ఉన్న విషయం చెప్తున్నాను, ఎందుకంటే చెప్పాల్సి వచ్చింది. కొంతమంది నిండు గర్భిణిని పొడి చేశారని ఒకరు రాస్తున్నారు వార్త, ఇంకొకరు 14-15 కత్తిపోట్లని రాస్తున్నారు. ఇట్లా రకరకాలుగా రాస్తుంటున్నారు. అట్లా కాకుండా వాస్తవంగా చెప్పాలన్న విషయంలో, న్యూస్ మీకు వాస్తవంగా చెప్పాలన్న విషయంలో చెప్పడం జరిగింది. డిఎస్పి శ్రీధర్ కావాలి.